కులగణ సర్వే ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమై వాయిదా పడింది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసెంబ్లీ సమావేశం ఒక్క నిమిషంలోనే వాయిదా పడని మీరు ఎట్లా చూస్తారు? మీరు ఒక్క నిమిషం అని తప్పుడు టైం ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఒక్క నిమిషం జరగలేదు, 30 సెకండ్లు మాత్రమే జరిగింది. అంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం డొల్లతనం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు బీసీల మీద. బీసీలు ఒక్కసారి మీరు గమనించండి, వీళ్ళు ముందస్తుగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి ఈరోజు ఆ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ కాలేదంటే వీళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు, వీళ్ళ మీద గౌరవం లేదు. ఏదో తప్పుల తడక వాళ్ళకు అనుకూలంగా ఉన్న సర్వేలు చేయించుకొని ఈరోజు ప్రజల్ని మోసపుచ్చడానికి ఇది ఒక మరొక పన్నాగం. ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి? ఇటు ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణపై మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అసెంబ్లీలో ఏ విషయాలు ప్రస్తావించనున్నారు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి గౌరవనీయ సుప్రీంకోర్టు ఆల్రెడీ నిర్ణయం వెలువరించింది. భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజలైనా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి. కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవించమంటున్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా వర్గీకరణ చేయమంటున్నాం. అందుకే న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత ఇంకా మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి, అది తీర్పు కన్నా మొదలుంటాయి. కాబట్టి అది సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో జడ్జిమెంట్ ప్రకారం పోవాలని కోరుతున్నాం. అది ప్రధాన డిమాండు. రెండోది బీసీలకు కూడా ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఏంటి బీసీ డిక్లరేషన్ ఏమి ఇచ్చారో 42%, ముందు దాంతో వెళ్ళండి. తర్వాత ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తామంటే అది పేలుస్తామంటే అయ్యేది పని కాదు. మీరు ఈ మోసపూరిత చర్యలు మానండి. తెలంగాణలో మొత్తం బీసీలు కూడా రెడీ ఉన్నారు మీకు కర్రు వాచి వాత పెట్టినందుకు. మీరు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని రాజకీయ ఎత్తుగడలు చేసినా సంవత్సరం నుంచి సాధించింది ఏం లేదు, మీరు ముందు సాధించబోయేది కూడా ఏం లేదు. ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా మీరు ఆడుకునే ఒక ఆట అని. కాబట్టి దాన్ని బట్టి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు స్థానిక సంస్థలు. కులగణ సర్వేలో 46.23గా చెప్పడం జరిగింది కులగణ సర్వే రిపోర్ట్ కూడా. దీనిపై మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? బీసీ జనాభా తగ్గిందనుకుంటున్నారా పెరిగిందనుకుంటున్నారా? అక్కడ ఏం జరిగిందంటే సుమారు దాంట్లో మైనార్టీలకు చెందిన బీసీలను ఇన్క్లూడ్ చేశారు. దీనివల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది ఒక కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని ఒక పన్నాగంతో మిగతా మైనారిటీలు ఉన్న బీసీలను దీంట్లో యాడ్ చేస్తున్నారు. దీనివల్ల నిజమైన బీసీలు ఏవైతే ఉన్నాయో మన తెలంగాణలో బీసీ కమ్యూనిటీస్ అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అట్లాంటి తప్పుల తడకలను ఒప్పుకునే సమస్య లేదు. ఏదైతే న్యాయంగా చేసిన సర్వే ఉంటుందో దాన్ని బట్టి ముందుకెళ్తాం. అంటే అసెంబ్లీలో బీజేపీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది? ఏ విషయాలపై ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నారు? ఏ విషయం ఏంటంటే మీరు ఎన్నికలు ప్రకటించిన 42 రిజర్వేషన్తో ముందుకు వెళ్ళండి. ఎవరు చెప్పాలి, ఎవరు ఆమోదించాలి? మీరు ఇచ్చారు కదా, మీరు ప్రకటించారు కదా. మీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీ ఆ గాంధీ గారు, ఈ గాంధీ గారు అందరి ముందు మీరు ప్రకటించారు కదా మీ డిక్లరేషన్స్. కాబట్టి దాంతో ముందుకెళ్ళండి. ఏముంటుంది? ఇప్పుడు 42% ముందుకెళ్ళండి. ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు ఆపుతున్నారు? ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వము ప్రజల పోవడానికి ముఖం చెల్లక ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నది. అర్థమవుతలేదా? ఈరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి అర సెకండ్ కూడా నడపలేని ప్రభుత్వం, ఈ నైపుణ్యం ఏంది, నిబద్ధత ఏంది, అసలు ఎటువంటి అర్హతలు లేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాల. మొత్తానికైతే ఇటు బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మరి దానిలో నిదర్శన భాగంగానే ప్రారంభమైన అర సెకండ్కే అసెంబ్లీ వాయిదా వేయడం కూడా ఇది నిదర్శనమని చెప్తున్నారు. మరోవైపు ఇటు బీసీ కులగణన సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో 42% కూడా అమలు చేయాలి. మరి ఈ విషయంలో మాత్రం బీసీలని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మరి ముస్లింలు ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి బీసీ కులగణనలో సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా నివృత్తం చేయాలని కూడా ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, జీ తెలుగు న్యూస్, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.